ఫిలింనగర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బేగంపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం పడుతోంది. మరోవైపు రాష్ట్రానికి 5 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములతో కూడిన వర్షం పడడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో వర్షాలు పడుతున్నాయి. అటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోనూ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు సంగారెడ్డి జిల్లాల్లోనూ జోరుగా వానలు పడే అవకాశం ఉంది. సిటీలో తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్లీ కుండపోతగా వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రోడ్లు, చెరువుల్ని తలపించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. ఎస్ఆర్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, తార్నాక, హబ్జిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, మాదన్నపేటలో కుండపోతగా వర్షం పడింది. అటు పలు జిల్లాల్లోనూ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. అయితే ఎర్లీ మార్నింగ్ కావడంతో రోడ్లపై ఎవరూ లేరు. దీంతో కొంత ప్రమాదం తప్పిందనే చెప్పాలి. నిన్న కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని కుండపోతగా వాన పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉత్తర కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించిందని తెలిపారు అధికారులు. దీని ప్రభావంతోనే ఈ వర్షాలు పడుతున్నాయన్నారు. ఇక ఇవాళ ఆదిలాబాద్, కొమ్రం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రోడ్లు, చెరువుల్ని తలపించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. ఎస్ఆర్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, తార్నాక, హబ్జిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, మాదన్నపేటలో కుండపోతగా వర్షం పడింది. అటు పలు జిల్లాల్లోనూ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అయితే ఎర్లీ మార్నింగ్ కావడంతో రోడ్లపై ఎవరూ లేరు. దీంతో కొంత ప్రమాదం తప్పిందనే చెప్పాలి. నిన్న కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని కుండపోతగా వాన పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించిందని తెలిపారు. దీని ప్రభావంతోనే ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు.
ఇక ఇవాళ ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.